వెల్కమ్ టు లెర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తోడుకోరిన జీవితం. రచన ఎంవి సత్యప్రసాద్ గారు. మోహన్ ఇల్లంతా సర్దుతున్నాడు. చాలా హడావిడి పడుతున్నాడు. పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. మోహన్కి హైదరాబాద్లో ఉద్యోగం. రిటైర్ అవ్వడానికి ఇంకా 7 సంవత్సరాలుంది. మోహన్ భార్య మాధవి చనిపోయి 3 సంవత్సరాలైంది. మోహన్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒక్క అబ్బాయి, పేరు రవి. వాడికి పెళ్ళయింది. ఒక పిల్లాడు. వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. అప్పట్లోనే మాధవికి ప్రాణం మీదకు వస్తే ఇక రెండో బిడ్డ లేకుండా ఒక్క పిల్లాడితోనే ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రవి అమెరికా నుండి వచ్చి సంవత్సరం రోజులయ్యింది. వాళ్ళమ్మ చనిపోయాక ఒకసారి వచ్చాడు. మళ్ళా ఇప్పుడు వచ్చాడు. కోడలు రజని, మనవడు మహేష్. కోడలు చాలా మంచి పిల్ల. తనకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లే అన్నీ అయి పెంచింది. రజనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. మాధవి పాపం చేసినన్నాళ్ళు చేసి ఈ సంసారం నెట్టుకొచ్చింది. చివరి రోజుల్లో క్యాన్సర్తో 3 సంవత్సరాలు పోరాడి ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి మోహన్ ఒంటరివాడయ్యాడు. మాధవి బతికి ఉన్నన్నాళ్ళు ఇంటి పనులు, బయటి పనులు అన్నీ తాను ఒక్కటే చూసుకునేది. మోహన్ ఆఫీస్ పని తప్ప ఏమీ పట్టించుకోడు. అంటే రోజు తాను ఇల్లు చేరేసరికే రాత్రి 8 గంటలవుతుంది. మాధవి రవికి పెళ్ళి అయిన కొద్ది రోజులకే కన్ను మూసింది. అప్పటి నుండి మోహన్ పూర్తి ఒంటరివాడయ్యాడని చెప్పాలి. కొడుకు తన దగ్గర లేడు. తాను కూడా ఉద్యోగం వదిలి అమెరికా వెళ్ళలేడు. కొడుకు, కోడలు, మీరు ఉద్యోగం మానేసి మా దగ్గరకు రండి. ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళుంటారు? లేదా ఎవరినైనా రెండో పెళ్లి వాళ్ళనైనా పెళ్లి చేసుకోండి. మీకు తోడుగా ఉంటుంది అన్న ప్రస్తావన తెస్తారు. ఫోన్లో మాట్లాడినా లేదా ఇక్కడికి వచ్చినా ఏదో ఒక రోజు ఈ ప్రస్తావన వస్తుంది. మోహన్కి మాధవి బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం తెలియలేదు. ఒక రకంగా మోహన్కి కష్టం తెలియకుండా అన్నీ తానే చూసుకుంటూ నెట్టుకు వచ్చింది మాధవి. ఇప్పుడు మోహన్ అన్నీ తాను చూసుకోవాలి. మాధవి చనిపోయిన కొత్తల్లో చాలా కష్టం అనిపించినా ఇప్పుడిప్పుడే అన్ని పనులకు అలవాటు పడుతున్నాడు. ఎంతైనా ఆడవాళ్ళు ఉండి ఇల్లు చూసుకున్నంత పద్ధతిగా ఉండదు. వాళ్ళు లేనప్పుడు మాధవిలోని లోటు బాగా కనిపిస్తోంది. రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆడవాళ్ళు ఉండి చూసుకునే ఇంటి కల వేరుగా ఉంటుంది. కానీ కొంచెమన్నా శుభ్రం చేయాలి కదా అనుకుంటూ శుభ్రం చేయడం అయిందనిపించాడు. రేపు ఉదయం 6 గంటలకల్లా ఫ్లైట్ వస్తుంది. ముందుగానే వెళ్ళాలి కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా పడుకోవాలి అనుకుంటూ మంచం మీద నడుము వాల్చాడు మోహన్. పడుకోగానే గుర్తుకొచ్చింది రేపు ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుని లేవాలి అని. మళ్ళా లేచి టేబుల్ మీద పెట్టిన ఆ సెల్ ఫోన్ తీసుకుని అలారం పెట్టి ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని పడుకున్నాడు మోహన్. ఉదయం 5 గంటలకే ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు మోహన్. తన పిచ్చి గాని గంట ముందే వచ్చి కూర్చున్నాడు. తన కోసం ఫ్లైట్ ముందుగా రాదు కదా. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ చేరడమే 6 గంటలకు చేరుతుంది. అది వచ్చాక వీళ్ళు బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మరో అరగంట అయినా పడుతుంది. అదీగాక మనల్ని ఎయిర్పోర్ట్ లోపలికి రానివ్వరు. అందరూ నిలబడి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూసే చోటనే తాను కూడా నిలబడాలి. వాళ్ళు బయటకు వచ్చాకనే అందరూ కలిసి బయటికి రావాలి. మోహన్కి ఇవన్నీ తెలుసు. కానీ ఏదో ఆరవటం, ఎక్కడ ఆలస్యం అవుతుందో అన్న భయం. దీంతో ముందుగా వచ్చి కూర్చున్నాడు. మాటి మాటికి టైం చూసుకుంటున్నాడు మోహన్. తన పిచ్చి కానీ తన కోసం కాలం త్వరగా పరిగెత్తదు కదా. మొత్తానికి కొడుకు, కోడలు, మనవడు మహేష్ అందరూ బయటకు వచ్చారు. తాతగారు అంటూ మనవడు మహేష్ వెంటనే గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ మోహన్ దగ్గరకు వచ్చాడు. అందరూ కలిసి మోహన్ కారులోనే ఇంటికి చేరారు. కూర్చోండి, కాఫీ పెడతాను, తాగాక మాట్లాడుకుందాం అన్నాడు మోహన్. లేదులే మామయ్య, నేను మొహం కడుక్కుని వచ్చి కాఫీ పెడతాను, మీరు కూర్చోండి అంది రజని. ఎందుకమ్మా, మీరు వచ్చేసరికే కాఫీ రెడీగా ఉంటుంది, త్వరగా రండి అని కాఫీ పెట్టడానికి లేచాడు మోహన్. పిల్లాడికి మొహం కడిగి కోడలు మొహం కడుక్కుని వచ్చేసరికి కాఫీ కప్పులతో ఎదురు వచ్చాడు హాల్లోకి మోహన్. ప్రయాణం కబుర్లు మాట్లాడడం అయ్యాక, ఎలా ఉన్నారు నాన్న? మీరు ఒక్కరే ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఒక 2 నెలలు సెలవు పెట్టి అమెరికా రండి నాన్న. మా దగ్గరకు వచ్చి అక్కడ రెస్ట్గా ఉండండి అని బ్రతిమాలుతున్నట్లు ఎంతో ప్రేమతో అన్నాడు రవి. రజనీ కూడా పదే పదే మోహన్కి చెప్పింది అమెరికాకి రమ్మని. రజనీకి తండ్రి లేకపోవడంతో మామగారు మోహన్ని తన తండ్రిలాగా భావించి ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటుంది. చూద్దాంలేమ్మా, రిటైర్మెంట్కు ఇంకా టైం ఉందిగా. రిటైర్ అయ్యాక ఎటూ మీ దగ్గరకే కదా రావాలి అన్నాడు మోహన్. ఈ 6 సంవత్సరాలు ఎలాగోలా నెట్టేస్తానులేమ్మా అన్నాడు మోహన్.
ఈలోగా మనమడు మహేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనమడితో కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపాడు మోహన్. వారం రోజులు సంతోషంగా గడిపాడు మోహన్ పిల్లలతో. రజని విశాఖపట్నంలో ఉన్న తన తల్లి, అన్నగారిని కూడా చూసి వస్తామని అనడంతో మహేష్తో కలిసి ప్రయాణం ప్లాన్ చేశాడు రవి. ఇక రేపు ఉదయం బయలుదేరుతారు అనగా, ఆ రోజు రాత్రి మోహన్‌తో, "మీరు మరో పెళ్లి అయినా చేసుకుంటే బాగుంటుంది. ఈ వయసులోనే కదా నాన్న మీకు తోడు ఉండాలి. ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చినా ఇంట్లో ఒక మనిషి అంటూ ఉండాలి కదా నాన్న. భర్త చనిపోయిన వాళ్ళుంటారు. మాకు అభ్యంతరం లేదు కదా నాన్న. మేము ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తాం. ఎల్లకాలం మీతో మేము ఉండలేం కదా. మీతో అలా ఉండాలంటే భార్య స్థానంలో ఒకరుండాలి. అందుకనే పెళ్లి చేసుకోండి" అన్నారు రవి, రజని ఇద్దరును. "లేదమ్మా! ఈ వయసులో నేను పెళ్లి చేసుకోకూడదు. బాగుండదు" అన్నాడు మోహన్. "నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆడమనిషి తోడు లేకుండా ఉండటానికి అలవాటు పడ్డాను. మళ్ళా ఇంకో ఆడమనిషి వచ్చి నా జీవితంలో ఉన్న ఈ కాస్త ప్రశాంతత కూడా లేకుండా చేయవచ్చు. మీకు నాకు మధ్య మనస్పర్ధలు రావడానికి ఆమె దోహదపడే అవకాశం కూడా ఉంది. మీ అమ్మ లాంటి మంచితనం కల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాగానే ఉంది. నువ్వు, అమ్మాయి రజని మీరు ఇంక ఈ విషయం గురించి ఆలోచించకండి" అని ఆ విషయం అంతటితో ఆపేయాలి అన్నట్టు చెప్పి చాలా పొద్దుపోయింది. రేపు మళ్ళా త్వరగా బయలుదేరాలి. పడుకోండి అని మాట దాటేశాడు మోహన్. మోహన్‌కి మాధవి అంటే చాలా ప్రేమ. లేని ప్రేమను ఉన్నట్లు చాలా గొప్పగా చెప్పి భార్యను మోసం చేసేవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తనకు మాధవి పైన ఉన్న ప్రేమను చూపించడం కూడా చేతకానివాడు మోహన్. చిన్నతనం నుంచి తాను పెరిగిన వాతావరణం కూడా మోహన్ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేసిందనే చెప్పాలి. కేవలం తిండి బట్ట ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసినట్లు కాదు. పిల్లలకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత పంచాలి. ఆడపిల్లలకి తన తల్లి తోడు ఉంది. తండ్రి తనకు కావలసినవన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం, ధైర్యం తండ్రి మీద ఉండాలి. మోహన్ ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో అవన్నీ తన భార్య, పిల్లలకు ఇవ్వాలని తాపత్రయం, కోరిక మనసులో ఉన్నా చూపించడం చేతకానివాడు. తాను జీవితంతో పోరాడి ఓడిపోకూడదు అన్న పట్టుదలతో ముందుకు సాగి జీవితాన్ని ఇప్పటి వరకు విజయవంతంగా లాక్కొచ్చాడు. ఆఫీస్లో కూడా ఎవరో చేసిన తప్పులకు యాజమాన్యం తనను తప్పుపట్టి తర్వాత తాము తప్పు చేశాము అని పశ్చాత్తాపపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా జీవితంలో అలాగే పోరాడుతున్నాడు. తాను చేసే పనికి మంచి విలువ కట్టడం, తనని ఇతరులు మెచ్చుకోవడం అనే సంఘటనలు మోహన్ జీవితంలో చాలా తక్కువ. కానీ భార్యనే సర్వస్వం అనుకున్నాడు. కానీ ఆమెనే దూరమైంది. తన జీవితం చీకటిమయమైంది. ఇతరులు ఎప్పుడూ తనను నమ్మకపోవడం, తక్కువగానే అంచనా వేయడం తన విషయంలో సామాన్యంగా జరిగే విషయమే. ఇంత జరిగినా మోహన్ తనలో తాను బాధపడతాడు కానీ ఎవరికీ చెప్పుకోడు. పైకి నవ్వుతూ, నవ్విస్తూ, విలువలకు ప్రాముఖ్యతనిస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఒక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కానీ వాడు కూడా తప్పని పరిస్థితిలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది. రవి ఎప్పుడూ ఏవో కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ ఉంటాడు. వాటి మీద బాగా స్టడీ చేశాడు. ఈ రోజుల్లో పిల్లలందరికీ కంప్యూటర్ గురించి అవగాహన ఎక్కువ. కానీ రవికి తన ఆఫీస్లో మిగిలిన వాళ్ళకన్నా కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ. అందువల్ల రవిని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎక్కువగా అమెరికాకు పంపిస్తారు. ఇలాగే కొంతకాలం సాగింది. కానీ మాధవి కాలం చేసిన తర్వాత మానసికంగా బాగా కుంగిపోయాడు. జీవితంతో పోరాడే శక్తి తనకు లేదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా మాధవి జ్ఞాపకాలలో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో తన జీవితంలోకి మరో మనిషి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు మోహన్. ఈ విషయం ఒక్క సుందర్తో తప్ప ఎవరితోనూ మాట్లాడడు. మోహన్ ఆఫీస్లో చాలా బిజీగా పనిచేసుకుంటున్నాడు. సుందర్ మోహన్ టేబుల్ దగ్గరకు వచ్చి మోహన్ పెళ్లి గురించి మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. "ఒకసారి నీ పెళ్లి గురించి ఆలోచించు మోహన్" అన్నాడు సుందర్. "వద్దురా, అసలు ఆ ప్రస్తావన తేవద్దు" అన్నాడు మోహన్. "అలా కాదు, వయసు పెరిగిన తర్వాత ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. అందుకైనా చేసుకోవాలి. నీకు కూడా బాధ్యతలు తీరిపోయాయి. ఒక్కడివే ఉంటున్నావు. తోడు ఉండాలి" అన్నాడు సుందర్. "నాకు ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. అది అయిపోతే రిటైర్ అయ్యాక మా పిల్లాడితో ఉంటాను. వాడు కూడా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండడు" అన్నాడు మోహన్. "మన రిటైర్మెంట్ లైఫ్ని అమెరికాలో గడపడం కన్నా మనం విడిగా ఉండటమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి చూసి రావడం వరకు పర్వాలేదు" అన్నాడు సుందర్. ఒక రకంగా సుందర్ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది మోహన్కి. అలాగని ఈ వయసులో పెళ్ళేమిటి అన్న ఆలోచనలో పడ్డాడు మోహన్. లంచ్ చేయడం పూర్తయింది. ఇంక నేను బయలుదేరుతాను అన్నాడు సుందర్ లేస్తూ. అన్నట్టు అని మళ్ళీ చెప్పబోయాడు సుందర్. "ఇక నువ్వు బయలుదేరు" అన్నాడు మోహన్. "కాదురా, ఒక్క మాట చెప్పని" అన్నాడు సుందర్. "ఏంటి?" అన్నాడు మోహన్. "సాయంత్రం మనం ఒక చోటికి వెళ్తున్నాం" అన్నాడు సుందర్.
ఎక్కడికో చెప్పేడు అన్నాడు మోహన్. చెప్పను, మనం వెళ్తున్నాం అన్నాడు సుందర్. చెప్పినట్లుగానే సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే మళ్ళా మోహన్ దగ్గరకు వచ్చాడు సుందర్. అబ్బా, ఏంట్రా ఇంకా కంప్యూటర్ ముందు కూర్చున్నావు, బయలుదేరు అన్నాడు సుందర్ మోహన్తో. ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికని వెళ్ళాలి అన్నాడు మోహన్. నే తీసుకెళ్తానుగా రా అంటూ చెయ్యి పట్టుకు లాక్కెళ్ళాడు సుందర్ మోహన్ని. ఒక అపార్ట్మెంట్లో ఎవరింటికో తీసుకొచ్చాడు సుందర్ మోహన్ని. ఎక్కడికి రా, ఎవరింటికి వెళ్తున్నాం అడిగాడు మోహన్ సుందర్ని కొంచెం అసహనంగా. లోపలికెళ్ళాక పరిచయం చేస్తాను అంటూ ఒక ఇంటి డోర్ బెల్ నొక్కాడు సుందర్. ఒక ఆడమనిషి తలుపు తీసి కొంచెం అనుమానంగా సుందర్ వైపు చూస్తూ, మార్నింగ్ ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంది మీరేనా అంది అనుమానంగా. అవును మేడం అన్నాడు సుందర్. రండి రండి, లోపలికి రండి అంది ఇద్దరిని లోపలికి పిలుస్తూ. మోహన్ ఏమీ అర్థం కానట్టు చూశాడు. మోహన్ని పరిచయం చేశాడు సుందర్. అలాగే ఆమెను కూడా పరిచయం చేశాడు మోహన్కు. వీరు ఉషారాణి గారు, అందరూ వీరిని ఉషా అని పిలుస్తారు. ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అన్నాడు. నమస్తే అండి అన్నాడు మోహన్. నమస్తే అంది ఉషారాణి. ఆమెను అందరూ ఉషా అని పిలుస్తారు. ఇంకా ఉష తన గురించి తానే చెప్పుకోవడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా ఉన్నాను. మా వారు ఫిజిక్స్ ప్రొఫెసర్. నేను సోషల్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. అందులో భాగంగా కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేశాను. కానీ నేను ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాను. అదేమిటంటే, పెళ్ళయి భర్త లేని వాళ్ళు, అలాగే పెళ్ళయి భార్య లేని వాళ్లకు పెళ్ళిళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటాను. భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న ఆడ లేక మగవాళ్ళు ఇలాంటి వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయాలు చేసి వాళ్ళిద్దరూ ఇష్టపడితే వాళ్లకు వివాహం జరుపుతాము. ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఉషగారు చెబుతున్న పద్ధతి కొంచెం బాగానే ఉంది అనిపించింది సుందర్కు. కొంచెం వివరంగా చెప్పండి మేడం అన్నాడు సుందర్. సరే, ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదు అంది ఉష. ఏం లేదు మేడం, వీడు మోహన్, నా ఫ్రెండ్, బ్యాంకులో ఉద్యోగం అంటూ మోహన్ను పరిచయం చేశాడు సుందర్. నమస్తే మేడం చెప్పాడు మోహన్. చెప్పండి, విషయం ఏంటి అంది ఉష. మా వాడి వైఫ్ క్యాన్సర్తో 3 సంవత్సరాల క్రితం చనిపోయింది మేడం. వీడికి ఒక అబ్బాయికి పెళ్ళయింది. అతని భార్య, ఒక పిల్లాడు, అందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మ చనిపోయాక ఒకసారి ఇండియాకు వచ్చారు. వీడు ఒంటరిగానే ఉంటున్నాడు. ఓకే అంది ఉష. వీడికి ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన అన్నాడు సుందర్. నాకు అలా చేసుకోవడం ఏమీ ఇష్టం లేదండి అన్నాడు మోహన్. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంది ఉష ఆశ్చర్యంగా సుందర్ వైపు చూస్తూ. లేదు మేడం, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మా వాడు పెళ్ళికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ మేము ఈ వయసులో ఒక తోడు ఉండాలి అని చెబుతున్నాము. వినడం లేదు. మీరైనా ఒక మాట చెబితే నసిగాడు సుందర్. చూడండి, నేను వచ్చిన వాళ్ళను ఒప్పించి వాళ్లకు పెళ్లి మీద ఇష్టాన్ని కలుగచేసి పెళ్ళిళ్ళు చేయను. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి ఒప్పుకొని చేసుకుంటే చేస్తాము. ఇంకా ఇరువైపులా వాళ్ళ పిల్లలు ఇష్టపడితేనే చేసుకుంటారా, ఇష్టపడకపోయినా చేసుకుంటారా అన్నది చేసుకునే వాళ్ళ ఇష్టం అంది ఉష కోపంగా. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. మా వాడికి పెళ్లి చేయండి మేడం అన్నాడు సుందర్. అయితే ఒక పని చేద్దాం. వచ్చే నెలలో మేము ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాం. ఈలోగా మీరు మా దగ్గర రేపు మా ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ముందుగా చెబుతాము. అక్కడికి వచ్చిన వారిని చూసి నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంది ఉష. సరేనంటూ బయటికి వచ్చారు సుందర్ మోహన్లు. కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదేంటి ఈమె దగ్గరకు వస్తున్నట్టు అన్నాడు చిరాగ్గా. చెప్తే నువ్వు వద్దంటావని అన్నాడు సుందర్. నాకు అసలు పెళ్ళి వద్దురా బాబు అంటే ఈ గోలేంటి అన్నాడు మోహన్. కాదురా మోహన్, ఒక్క మాట విను. నీకా వయసు పెరుగుతోంది. వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు. నీకు ఏ రోగమో రొస్టో వస్తే సహాయానికైనా ఇంట్లో ఒక మనిషి ఉండాలి కదా. దీనికి తోడు నువ్వు కూడా ఒక ఆడమనిషికి తోడు నీడా ఇచ్చి సహాయం చేసిన వాడు అవుతావు. దానికోసమైనా ఒప్పుకోవాలి అన్నాడు సుందర్. తనకిష్టంలోకి పోయినా మరొకరు సహాయపడతాను కదా అని సరే ఏదో ఒకటేడు అన్నాడు మోహన్.
ఉష దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎల్లుండి ఆదివారం నాడు పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అంది సుందర్తో ఉష. సుందర్ వెంటనే మోహన్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం వాళ్ళు చెప్పిన టైంకి ఒక 10 నిమిషాలు ముందుగానే చేరారు మోహన్, సుందర్లు ఉష వాళ్ళ ఆఫీస్కి. వచ్చిన వాళ్ళలో మగవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఆడవాళ్ళ కన్నా. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ చెప్పిన టైంకే వచ్చారు. ఒక్క 5 నిమిషాలు అటు ఇటుగా వాళ్ళ ఆఫీస్ పద్ధతి ప్రకారం ఒక చిన్న సైజు స్టేజీ, దాని మీద ఒక యాంకర్ ఉన్నారు. యాంకర్ వాళ్ళ సంస్థ గురించి, సంస్థ యొక్క పద్ధతుల గురించి చెబుతుంది. పేరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ గురించి వివరాలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళ రిజిస్ట్రేషన్ సీరియల్ ప్రకారం పేర్లు మటుకు వీళ్ళే చెప్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఈ వివరాలు చెప్పాలి. వీళ్ళు చెప్పిన వివరాలు నచ్చిన వాళ్ళు ఉషగారి యాజమాన్యం ద్వారా సంప్రదించి ముందుకు వెళ్ళొచ్చు. మొత్తం మీద ఒక 50 మంది వచ్చుంటారు. వాళ్ళలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. మోహన్ పేరు స్టేజ్ మీదకు రమ్మని పిలిచారు, కానీ మోహన్ స్టేజ్ మీదకు వెళ్ళలేదు. యాంకర్ ఇచ్చిన బ్రీఫింగ్లోని వివరాలు మటుకు మోహన్ గురించి అందరికీ తెలిసేలా చేశాయి. మోహన్ లాగానే ఒకరిద్దరు స్టేజ్ మీదకి రాకుండా ఆగిపోయారు. స్టేజ్ మీదకి చెప్పిన వారి వివరాలు నచ్చిన వారి పేరు ఉషకు చెబితే ఉష మధ్యవర్తిగా ఉండి తర్వాతి కార్యక్రమం నడుపుతుంది. ఏరా, ఎవరైనా నచ్చారా? మోహన్ అడిగాడు సుందర్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మోహన్. ఈలోగా ఉష అటుగా వచ్చింది. నమస్తే మేడం అన్నారు మోహన్, సుందర్ ఇద్దరు ఉషను ఉద్దేశించి. నమస్తే అంటూ తన క్యాబిన్లోకి వెళ్తూ వాళ్ళని కూడా రమ్మన్నది ఉష. మోహన్, సుందర్ ఇద్దరు ఉష క్యాబిన్లోకి వెళ్లారు. వీళ్లతో పాటు యాంకర్ కూడా ఉష క్యాబిన్లోకి వచ్చి నెమ్మదిగా ఉషతో ఏదో చెప్పింది. రమ్మను అంది ఉష. మీరు కూర్చోండి అంది ఉష మోహన్, సుందర్లను ఉద్దేశించి. యాంకర్తో పాటు మరో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉష క్యాబిన్లోకి వచ్చారు. రండి కూర్చోండి అంది ఉష కుర్చీలు చూపిస్తూ వాళ్ళ ఇద్దరిని ఉద్దేశించి. వాళ్లకు మోహన్, సుందర్లను బ్యాంకు ఉద్యోగస్తులు అంటూ పరిచయం చేసింది. ఆ ఆడవాళ్ళను కూడా మోహన్, సుందర్లకు పరిచయం చేసింది. ఒకరు రమ్య, మరొకరు కావ్య. ఇద్దరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంటూ నమస్తే చెప్పుకున్నారు నలుగురు ఒకరికొకరు. వాళ్ళను గమనించసాగాడు మోహన్. ఇద్దరు 45 నుంచి 50 మధ్య వారు అయి ఉంటారు. ఒకరికి కొంచెం జుట్టు తెల్లబడుతోంది. మోహన్, సుందర్లను కూడా రమ్య, కావ్య ఇద్దరూ గమనించసాగారు. కాసేపు మామూలు మాటలు మాట్లాడుకున్న తర్వాత మోహన్, సుందర్లను ఒక్క నిమిషం బయట కూర్చోమని చెప్పి రమ్య, కావ్యలతో మాట్లాడి వాళ్ళను పంపిన తర్వాత మళ్ళా మోహన్, సుందర్లను తన క్యాబిన్లోకి పిలిచింది ఉష. చెప్పండి, మీకు ఎవరైనా నచ్చారా అడిగింది ఉష. మా వాడు స్టేజ్ మీదకి వెళ్ళి తన గురించి ఏమీ చెప్పలేదు, కానీ వచ్చి చెప్పిన వాళ్ళ వివరాలు జాగ్రత్తగా విన్నాడు అన్నాడు సుందర్. ఇందులో తొందరపడకూడదు, మీకు కావాల్సినంత టైం తీసుకోండి. మేము 15 రోజులకు ఒకసారి ఈ మాదిరిగా పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాము. దాదాపు మొదటి 3వ ఆదివారం ఏర్పాటు చేస్తాము. ఒకసారి మిస్ అయినా ఇంకో ఆదివారం మీరు రావచ్చు అన్నది ఉష. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళలో ఒకరు మగతోడు కోసం వచ్చారు. ఆమె పేరు కావ్య. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తుంది. వయసు సుమారు 50 ఉండవచ్చు. ఆమె భర్త 25 సంవత్సరాలు గల కూతురు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక కొడుకు ఉన్నాడు, కానీ అమెరికాలో ఉంటాడు. ఆమెకి ఇంకా చాలా సర్వీస్ ఉంది. తనకు డబ్బు కొదవలేదు. కొడుకు దగ్గరకు వెళ్ళలేదు. కొడుకు ఉద్యోగం వదిలి ఇండియాకు రాడు. వివాహం కోసం కాకపోయినా సెక్యూరిటీ కోసమైనా, ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇద్దరికీ ఒకరికొకరు తోడు కావాలి కాబట్టి వివాహం చేసుకుంటారు. దాదాపు అందరూ పిల్లలు అనుమతితోనే పెళ్లి చేసుకుంటారు. ఒకే ఇంట్లోనే ఉంటూ భార్యాభర్తలుగానే కాపురం చేస్తారు. పిల్లల్ని మటుకు కనరు. ఒకవేళ ఇద్దరికీ మనుషులు, అభిప్రాయాలు, అలవాట్లు, పద్ధతులు మొదలైనవి ఒకరికి నచ్చకపోతే, ఒక ఇంట్లో ఇమిడి ఉండలేకపోతే ఎవరి దారి వారిది విడిపోతారు. కానీ ఇలాంటి కేసులు మాకింతవరకు అస్సలు రాలేదు. చాలా వరకు అందరూ సంతోషంగా ఉన్నవారే ఉన్నారు అని వివరించింది ఉష. అంతా విన్న తర్వాత అలాగే మేడం, మేము ఆలోచించి చెబుతామని లేచారు మోహన్, సుందర్. చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే వచ్చే ఆదివారం మటుకే కుదురుతుంది. మిగిలిన రోజుల్లో నేను ఉండను. ఆఫీస్ స్టాఫ్కు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పింది. మోహన్ వాళ్ళు వెళ్ళగానే రమ్య, కావ్య మళ్ళీ వచ్చారు. కావ్య మోహన్ వివరాలు ఉషను అడిగింది. కావ్య మోహన్ని ఉదయం నుంచి గమనిస్తూనే ఉంది. అతను చాలా హుందాగా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాడు, బాధ్యతలు లేవు, ఒక కొడుకు కూడా అమెరికాలోనే ఉంటాడు. దాదాపు తన లైఫ్ స్టైల్కి మోహన్ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తోంది. మేడం పిలిచింది కావ్య ఉషను ఉద్దేశించి. చెప్పండి అన్నది ఉష. ఏం లేదు మేడం, ఇందాక మీతో ఇద్దరు మాట్లాడారు కదా అని చెప్తోంది కావ్య. ఈలోగా మోహన్, సుందర్లు వాళ్ళేనా అన్నది ఉష.
అవును మేడం, మోహన్ గారి గురించి అంటూ నసిగింది కావ్య అడగడానికి సిగ్గుపడుతూ. దానికి సంకోచం ఎందుకండి? మేము చేసేదే మిమ్మల్ని మీకు ఇష్టమైన వాళ్ళతో కలపడం. అయితే అతనితో మీటింగ్ ఏర్పాటు చేయమంటారా? అడిగింది ఉష. కావ్య చెప్పేలోగానే ఒక పని చేస్తా, అతనికి ఫోన్లో మీ వివరాలు చెప్తాను. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే ఆదివారం రమ్మంటాను. అతను వస్తానంటే మీకు కూడా ముందుగానే ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా రావచ్చు. ఒకరి అభిప్రాయాలు ఒకరు మాట్లాడుకోవచ్చు అన్నది ఉష. సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కావ్య, రమ్య. మోహన్ ఆఫీస్ నుండి త్వరగా ఇల్లు చేరాడు. కాఫీ పెట్టుకుని తాగుదామని స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీశాడు. హాయ్ బాస్ అంటూ ఎదురుగా సుందర్ ఉన్నాడు. రారా అంటూ లోపలికి రమ్మన్నాడు సుందర్ని మోహన్. ఏంట్రా కుస్తీ పడుతున్నావు వంటింట్లో అంటూ వంటింటి వైపు తొంగి చూశాడు సుందర్. ఏం లేదురా, ఉండు నీకు కూడా కాఫీ తెస్తాను అంటూ వెళ్ళి సుందరికి కూడా కాఫీ తెచ్చాడు. సుందర్ కాఫీ చప్పరిస్తూ అడిగాడు మోహన్. ఏం ఆలోచించావురా? మొన్న వెళ్ళిన పరిచయ వేదిక గురించి ఎవరైనా నచ్చారా? లేదా కనీసం కనుసన్నల్లో ఉన్నారా? ఎవరి మీదైనా ఒక ఐడియా వచ్చిందా అని. ఏమోరా, ఇవేమన్నా పెళ్లి చూపులా? ఫలానా అమ్మాయి నచ్చింది అని చెప్పటానికి. ఈ వయసులో పెళ్ళి అంటేనే ఏంటోగా ఉంది. అటువంటిది నచ్చడము నచ్చకపోవడం ఏముంటాయి అన్నాడు మోహన్. ఒరే, ఈ డొంక తిరుగుడు వద్దు. ఫలానా వాళ్ళు అని ఒకరిద్దరిని ఐడియాలో ఉంచుకో. నీ జీవనశైలికి నీ అలవాట్లకు కొంతవరకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకో మాట, వాళ్ళకు కూడా నువ్వు, నీ అలవాట్లు, నీ జీవనశైలి ఉంటే నీ డామినేటింగ్ నేచర్ మొదలైనవి నచ్చాలి రోయ్ అన్నాడు సుందర్. సరే కానీ మనం బయలుదేరే ముందు ఇద్దరు లేడీస్ వచ్చారు కదా అని సుందర్ అంటుండగానే మోహన్ అందుకుని కావ్య, రమ్య అన్నాడు. ఆశ్చర్యం వేసింది సుందర్కు. వాళ్ళ పేర్లు భలే గుర్తున్నాయిరా అన్నాడు సుందర్. ఏం లేదు, అక్కడికి వచ్చిన వాళ్ళలో కావ్య అన్న ఆవిడే కాస్త పద్ధతిగా ఉంది అనిపించింది అన్నాడు మోహన్. అది కాదురా, ఇందులో మొహమాటం ఎందుకు? నీకు పర్లేదంటే చెప్పు, నేను మాట్లాడతాను అన్నాడు సుందర్. ఈలోగా మోహన్ ఫోన్ మోగింది. హలో అన్నాడు మోహన్. హలో, నేనండి ఉషని. వచ్చే ఆదివారం మీరు ఫ్రీగా ఉంటారా? మా ఆఫీస్కి రాగలరా అడిగింది ఉష. ఫ్రీనే కానీ శుక్రవారం కానీ చెప్పలేమండి. ఆదివారం విషయం ఇంత ముందుగా చెప్పాలంటే కష్టం. సామాన్యంగా ఆఫీస్ పని ఆదివారం నాడు ఉండదు. ఇంతకీ విషయం ఏమిటి చెప్పలేదు అన్నాడు మోహన్. ఏం లేదు సార్, మీరు వెళ్ళే ముందు కావ్య గారు అని వచ్చారు కదా అంది ఉష. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు అన్నాడు పేరు తెలీదు అన్నట్టు. అదేనండి, వాళ్ళల్లో కావ్య అన్న ఆవిడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. మీరు వచ్చే ఆదివారం మా ఆఫీస్కి వస్తే వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. మీరు మాట్లాడుకోండి, నేను కూడా ఉంటాను. నచ్చితే ఓకే అనుకోవచ్చు. ఇక ఆస్తుల విషయంలో ఓటాలు అడుగుతారు అనే భయం ఉంటే అఫీషియల్గా వివాహం చేసుకోవద్దు. గవర్నమెంట్ రికార్డుల్లో ఎక్కడ మీరు ఆమెకు భర్త అని రాయొద్దు. సమాజంలో మీరు భార్యాభర్తలుగా చలామణి అవుతారు. ఇంట్లో మీ ఇష్టం, భార్యాభర్తలుగా ఉంటారో లేదా కేవలం రూమ్మేట్స్ లాగా ఉంటారో అది మీరు నిర్ణయించుకోవచ్చు. ఇదే మాట ఆదివారం నాడు కలిసినప్పుడు కావ్య గారికి కూడా చెబుతాను అంది ఉష. అలాగేనండి, ఆదివారం వచ్చే సంగతి నేను శుక్రవారం నాడు చెబుతాను అన్నాడు మోహన్. ఓహ్, కంగ్రాట్స్ రా, ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది అన్నట్టు వాళ్ళ విషయమే చెప్పేది ఉషగారు. అయితే వచ్చే ఆదివారం ప్రోగ్రాం ఫిక్స్ అయినట్లే అన్నాడు సుందర్. నవ్వి ఊరుకున్నాడు మోహన్. అయితే నేను వస్తాను రా అని వెళ్ళిపోయాడు సుందర్. శుక్రవారం నాడు ఉష మోహన్కి ఫోన్ చేసి అడిగింది ఆదివారం రావడానికి కుదురుతుందా అని. అలాగే వస్తాం అని చెప్పాడు మోహన్. ఈ విషయం సుందర్కి కూడా చెప్పాడు మోహన్. అలాగే వెళదాం, అడగాల్సిన ప్రశ్నలన్నీ లిస్ట్ రాసుకోరోయ్ అన్నాడు సుందర్ మోహన్తో. సరేలేరా అంటూ నవ్వాడు మోహన్. ఆదివారం ఉదయం మోహన్ ఏం చేస్తున్నాడో ఏమో, త్వరగా అంటేనే రెడీ అవడానికి గంట పడుతుంది వీడికి అనుకుంటూ మోహన్ ఇంటికి వచ్చి వీడు రెడీ అవడానికి ఎంతసేపు పడుతుందో ఏమో అనుకుంటూ బెల్ నొక్కాడు సుందర్. మోహన్ వచ్చి తలుపు తీశాడు. సుందర్కి పూర్తిగా ఆశ్చర్యం వేసింది. అప్పటికే మోహన్ రెడీ అయి కూర్చున్నాడు. జస్ట్ వచ్చి తలుపు తీశాడు. ఏ రోయ్, కావ్య గారంటే బాగా ఇష్టంలాగా ఉందే. ఆదివారం నాడు వెంటపడి లేపినా పొద్దెక్కేదాకా నిద్రపోతావు, అలాంటిది అప్పుడే రెడీ అయ్యావు అన్నాడు సుందర్ ఆశ్చర్యంగా. ఏం లేదురా, ఇవాళ టిఫిన్ మనం బయట చేయాలి, అది పూర్తయ్యేసరికి టైం పడుతుంది కదా అని ముందుగా రెడీ అయ్యాను అంతే. స్పెషల్ ఏమీ లేదు అన్నాడు మోహన్. సరే పద, మా ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరదాం అన్నాడు సుందర్. ఎందుకు లేరా, బయట చేద్దామన్నాడు మోహన్. కాదురా, మా ఇంటికి టిఫిన్కి పిలవడానికే నేను ముందుగా వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూద్దామని వచ్చా అన్నాడు సుందర్. ఇద్దరు సుందర్ ఇంట్లో టిఫిన్ ముగించుకుని ఉషా వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారు. సుమారు 10 గంటలప్పుడు ఉష వాళ్ళ ఆఫీస్కి చేరారు మోహన్, సుందర్లు.
అప్పటికే ఉషగారు వచ్చేశారు. కావ్య, రమ్య ఇద్దరూ ఉషగారి క్యాబిన్లో మాట్లాడుకుంటున్నారు. మోహన్, సుందర్ ఇద్దరు ఉష ఆఫీస్కి చేరేసరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే ఉష తన క్యాబిన్లోకి రమ్మన్నది. మోహన్, సుందర్లు ఉష క్యాబిన్లోకి తలుపు తోసుకుని వెళ్లారు. అప్పటికే కావ్య, రమ్య ఇద్దరూ ఉన్నారు. వీళ్ళు మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తారల్లే ఉందే అనుకుంటూ ముగ్గురికి నమస్తే చెప్పారు మోహన్, సుందర్లు. వాళ్ళు కూడా ప్రతి నమస్కారాలు చేశారు. కావ్య, మోహన్లను ఒకరిని ఒకరికి మళ్ళా పరిచయం చేసింది ఉష. వారి మధ్య మొహమాటానికి కొంచెం తగ్గించాలని మోహన్ గురించి కావ్యకి, కావ్య గురించి మోహన్కి వాళ్ళు తనకిచ్చిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసింది. మోహన్ గారు, కావ్య గారు, మీరిద్దరూ ఒకరితో ఒకరు విడిగా మాట్లాడుకోవచ్చు. ఆ గదిలో మాట్లాడుకోండి. ముఖ్యంగా నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు, అలవాట్లు, మీ బలహీనతలు ఒకరికొకరు చెప్పుకోండి. అభ్యంతరాలు ఉంటే అక్కడే నిర్మోహమాటంగా చెప్పేయొచ్చు అంది ఉష. కావ్య తన గురించి చెబుతూ, నా భర్త, కూతురు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. కొడుకు అమెరికాలో ఉద్యోగం. ప్రస్తుతానికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. లైఫ్లో ఒక సెక్యూరిటీ కావాలి, ఒక తోడు కూడా ఉండాలి అని ఆలోచించానండి. మా అబ్బాయి ప్రోద్బలం మీదనే ఈ సంస్థలో రిజిస్టర్ చేయించాను అన్నది కావ్య. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి సరే అనుకున్నారు. బయటకు వచ్చి ఇద్దరికీ సమ్మతమే అన్న సంగతి ఉషగారికి చెప్పారు. నాదొక చిన్న సలహా, మీరు బయట సమాజంలో భార్యాభర్తలుగానే ఉండండి, కానీ గవర్నమెంట్ లెక్కల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించకండి. భవిష్యత్తులో ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటారో లేదా రూమ్మేట్స్ లాగా ఉంటారో అది మీ ఇష్టం అంది ఉష. కావ్య, మోహన్లు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. మరి మీ ద్వారా పరిచయమైనట్టు వీరు భార్యాభర్తలుగా ఉండడానికి అంగీకరించినట్టు ఇద్దరి మధ్యన ఏదైనా అగ్రిమెంట్ చేస్తారా మేడం అన్నాడు సుందర్. లేదండి, మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు, మా ఎదురుగా భార్యాభర్తలుగా ఉండటానికి అంగీకరించినట్టు మోహన్, కావ్య ఇద్దరికి మా ఆఫీస్ తరపున లెటర్స్ ఇస్తాము. మీరు ఇష్టపడితే ఇక్కడ మా ఫార్మాలిటీ ప్రకారం పూలమాలలు ఒకరి చేత ఒకరికి వేయిస్తాము. తర్వాత మీకు నచ్చిన రీతిలో వివాహం చేసుకోవచ్చును అన్నది ఉష. ఈ పద్ధతికి అందరూ సమ్మతించారు. రమ్య, సుందర్ ఇద్దరు హడావిడిపడి వారం తిరిగేలోగా మోహన్, కావ్యల వివాహం ఉష వాళ్ళ ఆఫీస్లోనే జరిపించి వాళ్ళని భార్యాభర్తలుగా మార్చారు. కావ్య మోహన్ ఉంటున్న ఫ్లాట్కు షిఫ్ట్ అవ్వాలని ఆలోచిస్తోంది. ఈలోగా మోహన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కావ్య గారు, మీరు హాస్టల్ ఎప్పుడు ఖాళీ చేయాలనుకుంటున్నారు అడిగాడు మోహన్ కొంచెం బిడియంగా. ఈ నెలాఖరుకు అంది కావ్య కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా, నెమ్మదిగా తక్కువ స్వరంతో మాట్లాడుతూ. మంచి రోజు చూసుకుని బయలుదేరుతారా అన్నాడు మోహన్. హాస్టల్ వాళ్లకు అకౌంట్ సెటిల్ చేసి మంచి రోజు కూడా చూసుకుని వస్తాను అంది. ఓకే ఓకే అని ఫోన్ పెట్టేశాడు మోహన్. ఇంటి దగ్గర మోహన్ మొదలైంది. 2 బెడ్రూమ్స్లో ఒక రూమ్ పూర్తిగా ఖాళీ చేశాడు. వంటిల్లు కూడా నీట్గా సర్దాడు. కావ్య ఇక 2 రోజుల్లో వస్తుంది. 2 రోజుల తర్వాత మోహన్, సుందరు ఇద్దరూ వెళ్ళి మంచి రోజు చూసుకుని కావ్యని ఇంటికి పిలుచుకువచ్చారు. రమ్య, కావ్య, మోహన్, సుందర్ అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా కాదురా మోహన్, మీ పెళ్ళికి అందరినీ పిలిచి మంచి ముహూర్తం చూసి సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించాలి అన్నాడు సుందర్ కాఫీ తాగుతూ ఎంతో హుషారుగా. సరేలేరా, నువ్వు అంటూ తేలికగా తీసినట్టు మాట్లాడాడు మోహన్. లేదురా, ఎందుకో తృప్తిగా లేదు అన్నాడు సుందర్. అవునండి, మంచి ముహూర్తంలో పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలి అంది రమ్య. తేలికగా నవ్వి ఊరుకున్నారు కావ్య, మోహన్లు. కానీ సుందర్, రమ్య మ్యారేజ్ పార్టీ ఇవ్వాలని ఒకటే గొడవ. అలాగే కాసేపు కబుర్లు చెప్పి రమ్య, సుందర్ ఇద్దరూ వెళ్ళిపోయారు. కావ్య కోసం ఖాళీ చేసిన గది చూపించి తన సామాన్లు ఆ రూమ్లో పెట్టుకోమన్నాడు మోహన్. భోజనాలు బయటే హోటల్లో కానిచ్చేశారు కాబట్టి భోజనం అయ్యాక నేరుగా ఇంటికి వచ్చారు. సామాన్లు రూమ్లో పడేసి వంటిల్లు చూద్దామని వంటింట్లోకి వెళ్ళింది. వంటిల్లు నీట్గా సర్దుంది. గిన్నెలన్నీ కడిగున్నాయి. పర్వాలేదు, వంటిల్లు శుభ్రంగానే ఉంచారు అనుకుంది. కాఫీ పెట్టమంటారా అడిగాడు మోహన్ కావ్యని టైం చూసుకుంటూ. టైం సాయంత్రం 4 అయింది అన్నాడు మోహన్. నాకు సాయంత్రం టీ తాగే అలవాటు అంది కావ్య ఇబ్బందిగా. నాకు టీ తాగే అలవాటేనండి, మీరు కాఫీ తాగుతారేమో అని అడిగాను అన్నాడు మోహన్. నేను టీ పెడతాను ఉండండి అంటూ ముందుకు వచ్చాడు మోహన్. వద్దు, ఉండండి, నేను పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది కావ్య. టీ పట్టుకొచ్చింది కావ్య హాల్లోకి. కావ్య మోహన్తో జీవనం గడపాలని వచ్చిందే కానీ మనసులో భయంగానే ఉంది. మోహన్ ఎటువంటి వాడో, మంచి కానీ లేదా చెడు కానీ, అతని అలవాట్లు ఎలా ఉంటాయో, తొందరగా చిరాకు పడతాడో లేదా నిదానస్తుడో,
ఏదైనా కొన్ని రోజులు గడిస్తేనే గాని తెలీదు. కొత్త మనిషితో కొత్త జీవితం. తాను ఇలా ఆలోచిస్తోంది కానీ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కదా అనుకుంది. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి తలుపు వేసుకున్నారు. సుమారు సాయంత్రం 7 గంటలప్పుడు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు మోహన్. ఆలోచనలో పడ్డాడు. రాత్రికి ఫుడ్ సంగతి ఏమిటి, ఏం చేయాలి అనుకుంటూ ఇంతలో కావ్య కూడా హాల్లోకి వచ్చింది. రండి అంటూ పిలిచాడు మోహన్ కావ్యని. నన్ను మీరు అండి అనకండి అంది కావ్య సోఫాలో కూర్చుంటూ. లేదులేండి అన్నాడు మొహమాటంగా మోహన్. అలా కాదు, మీరు నాకన్నా పెద్దవారు కదా, నన్ను కావ్య అని పిలిస్తే చాలు అంది కావ్య నెమ్మదిగా నవ్వుతూ. మరి రాత్రికి మీల్స్ బయట చేద్దాం అన్నాడు మోహన్. లేదండి, నేను వంట చేస్తాను అంది కావ్య. వద్దండి, ఈ రోజుకి బయట భోజనం చేద్దాం, వస్తూ కూరలు కూడా తెచ్చుకుందాం, ఇక రేపటి నుంచి ఇంట్లోనే చేయవచ్చు అన్నాడు మోహన్. సరే అంది కావ్య ఇక కాదనలేక. మీరు పొద్దున్నే లేవగానే కాఫీనా లేక టీ తాగుతారా అడిగాడు మోహన్. మొదటిసారి మటుకే కాఫీ, ఇక తర్వాత అంతా టీనే అంది కావ్య. ఓకే గుడ్, అయితే కాసేపు ఆగి నేను వెళ్ళి కూరలు తెస్తాను, మీరు ఈలోగా రెడీ అవ్వండి, 8 గంటలకు బయటకు వెళ్ళి భోజనం చేసి వద్దాం అన్నాడు మోహన్. సరే అంది కావ్య. ఇద్దరూ బయటకు వెళ్ళి భోజనం చేసి వచ్చి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ముందుగా లేచి కాఫీ పెట్టేసి కావ్య రూమ్ తలుపు తట్టాడు మోహన్. గుడ్ మార్నింగ్, కాఫీ రెడీ అన్నాడు మోహన్ కావ్యను ఉద్దేశించి. తాను ముందుగా లేవనందుకు కొంచెం సిగ్గుపడింది కావ్య. తనే లేచి కాఫీ పెట్టి ఉంటే ఎంత బాగుండేది అంటూ తనను తాను తిట్టుకుంది. గబగబా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసింది. కాఫీ తాగడం అవ్వగానే స్నానం చేసి వచ్చి దేవుడికి దీపం పెట్టి ఇక వంటింట్లోకి వెళ్ళింది. తనకన్నా మోహన్ ముందు ఆఫీస్కి వెళ్తాడు. ఇద్దరికి లంచ్ బాక్స్ రెడీ చేసింది. మోహన్ ఇంటి డూప్లికేట్కి ఒకటి కావ్యకి ఇచ్చాడు. మోహన్ కన్నా కావ్య ముందుగా ఇంటికి వస్తుంది. ఇలా 6 నెలలు గడిచాయి. ఇద్దరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. సహజీవనం మటుకే సాగుతోంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకరి అలవాట్లు ఇష్టాలు ఇంకొకరు తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ రోజులు గడిపారు. ఇద్దరి పిల్లలు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతుంటారు. ఎవరి పిల్లలు మాట్లాడినా ఇద్దరు వీడియో కాల్ అటెండ్ అవుతున్నారు. అలా చేయడం వల్ల ఇద్దరి ఫ్యామిలీల పిల్లలు వీళ్ళ ఇద్దరికీ దగ్గరయ్యారు. నిజంగా తాళి కట్టి కావ్యను మోహన్ వివాహం చేసుకోకపోయినా బయట సమాజానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే చెప్పుకుంటున్నారు. కేవలం తాళి కట్టలేదన్న మాటే గాని వాళ్ళు భార్యాభర్తలుగానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఎవరి దారి వారిది అవుతుందేమో అన్నట్టు లేదు మోహన్ కావ్యల ప్రయాణం. ప్రశాంతంగా ఒకరిని ఒకరు క్లాస్మేట్స్ లాగే జీవనం సాగిస్తున్నారు. మోహన్ కూడా ఏ రోజు కావ్యతో అసభ్యంగా ప్రవర్తించడం జరగలేదు. చాలా హుందాగా ఉంటాడు. కావ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తనకు సమాజంలో ఒకరి భార్యగా ఒక గుర్తింపు, సెక్యూరిటీ కావాలి. అది తాను పొందగలిగింది. ఇవి చాలు అనుకుంది కావ్య. రోజులు గడిచే కొలది ఒకరి మీద ఒకరికి చనువు పెరిగింది. ప్రతిరోజు కావ్యనే ఇంటికి ముందుగా వస్తుంది. మోహన్కు ప్రతిరోజు బ్యాంకులో లేట్ అవుతుంది. 8 గంటలకు కానీ ఇల్లు చేరడు. మోహన్ వచ్చే వరకు కావ్య టీవీతోనే కాలక్షేపం చేస్తుంది. మోహన్ వచ్చే వరకు టీ తాగకుండా కూర్చుంటోంది. ఆఫీస్ నుండి వచ్చిన మనిషి తాను అలాగే ఉండకుండా స్నానం చేసి ఫ్రెష్గా ముస్తాబయ్యి మోహన్ కోసం ఎదురు చూస్తోంది. మోహన్ ఇంటికి రాగానే ఎంతో ప్రేమతో ఎదురు వచ్చి లాస్ట్ ఆఫ్ బ్యాగ్ లంచ్ బాక్స్ అందుకుంటుంది. స్నానానికి నీళ్లు రెడీ చేసి మోహన్ రూమ్లోకి చనువుగానే వెళ్ళి మోహన్కు టవల్ తెచ్చిస్తోంది. కావ్య పనులలో అంతరార్థం మోహన్ గ్రహించాడు. కావ్య తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది. మోహన్కు కూడా కావ్య అంటే ఇష్టం. కానీ ఎలా చెప్పగలడు? ఆఫీస్లో పని త్వరగా ముగించుకుని 8 గంటలు కాకుండా 7 గంటలకు ఇల్లు చేరేటట్లు ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇంటికి రాగానే సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోకుండా హాల్లో కూర్చుని టీ తాగుతూ కావ్యతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. కావ్యని షాపింగ్కి వెళదామని తానే అడిగి ఇద్దరూ కలిసి షాపింగ్, మార్కెట్ మొదలైన అన్ని పనులు కలిసి వెళ్ళి కలిసి రావడం మొదలుపెట్టారు. ఇంటి పనుల్లో కూడా కొంచెం ఇది వరకు అలవాటైంది కాబట్టి కావ్యకు సహాయపడుతున్నాడు. దాదాపు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు చెప్పుకోకపోయినా భార్యాభర్తల్లాగానే మెలగసాగారు. ఒకరోజు కావ్యను చూడటానికి కావ్య పిన్ని గారు అవుతారు. పిన్ని బాబాయ్ గారు వచ్చారు. వాళ్ళు 4 రోజులు పని మీద వచ్చారు. వాళ్ళు కావ్య పిన్ని వాళ్ళు కాబట్టి మోహన్ వాళ్ళ కోసం 2 రోజులు సెలవు పెట్టి కావ్య మీద ఉన్న ఇష్టాన్ని
రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళను హాల్లో పడుకోమని చెప్పలేక మోహన్ చొరవ తీసుకుని వాళ్ళ పిన్ని, బాబాయిలను కావ్య రూమ్లో ఉండమని చెప్పాడు. కావ్యని తన రూమ్లోనే సర్దుకోమన్నాడు. కానీ మోహన్ మటుకు రాత్రిళ్ళు హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు. కావ్య వాళ్ళ పిన్ని, బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకే అమెరికా నుండి మోహన్ కొడుకు రవి భార్య, పిల్లాడితో వచ్చారు. రవి వాళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా కావ్య రూమ్ని వాడుకునేవారు. అప్పుడు కూడా మోహన్ పడక హాల్లోనే. కానీ మోహన్ ఇలా సోఫాలో పడుకోవడం మోహన్ కొడుకు రవికి నచ్చలేదు. పైగా తన తండ్రి పేరుకు ఒక తోడుని తెచ్చుకున్నాడు కానీ భార్యను తెచ్చుకోలేదు అనుకున్నాడు. ఇదే విషయం రాత్రి భోజనం చేసేటప్పుడు కావ్య, మోహన్లు ఇద్దరితోనూ మాట్లాడి వాళ్ళను సాంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో వివాహం చేసుకోవడానికి ఒప్పించాడు. రవి కావ్యతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కావ్యకి తన నిర్ణయం మీద ఏ అభ్యంతరం లేదని తెలుసుకున్నాడు. కావ్య, మోహన్లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి రవి ఇష్టానికి ఇద్దరూ అడ్డు చెప్పలేదు. తర్వాత అమెరికాలో ఉన్న కావ్య కొడుకు, కోడల్ని కూడా వీడియో కాల్లో మాట్లాడి ఒప్పించాడు. రవి ఆలోచనకు తోడుగా సుందర్, రమ్యలు కూడా రవికి సపోర్ట్ చేయడంతో కావ్య, మోహన్ల జంట సంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో దేవుడి సన్నిధిలో వివాహం జరిగింది. కావ్య కొడుకు మోహన్ కూడా వీళ్ళ పెళ్లిలో అందరితో సంతోషాన్ని పంచుకున్నారు. ఉష వాళ్ళ ఆఫీస్లో కలిసిన దేవుడి సన్నిధిలో భార్యాభర్తలుగా మారినందుకు కావ్య, మోహన్లకు తృప్తిగా అనిపించింది. గత 6 నెలలుగా ఒకరికి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కాపురం ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగాలని కావ్య, మోహన్లు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించి ఒకటయ్యారు.